తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం కేవలం సూసైడ్ మాత్రమే అనే కోణంలో ఆలోచించేవారు ఎక్కువైపోతున్నారని చెప్పుకోవచ్చు. భార్య భర్తల మధ్య ఏదైనా తగాదా వస్తే దాన్ని సొల్యూషన్ చూపేందుకు ఇంట్లో పెద్దలు ఉంటారు, అదేవిధంగా పోలీసులు ఉన్నారు, లేదు ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరితో షేర్ చేసుకున్నా వారి యొక్క సమస్యకి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఆ చిన్న లాజిక్ని ఆలోచించకుండా కేవలం సూసైడ్ చేసుకుంటే చాలు, నాకు ఇంకా కష్టాలు తొలగిపోతాయనే ఆలోచనలో బ్రతికేస్తున్నారు. ఈ సంఘటన చూసిన తర్వాత అయితే మాత్రం అర్థమవుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అయ్యన్నపేటకి చెందినటువంటి కృష్ణవేణి, చేతన్ ఆదిత్య ఇద్దరూ కూడా ఇక్కడ దంపతులు. అదేవిధంగా చేతన్ ఆదిత్య పార్వతీపురం మన్యం జిల్లా నుండి 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి కోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురానికి చెందినటువంటి కృష్ణవేణితో 6.5 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి జీవితం కూడా సాఫీగా జరిగిపోయింది. కానీ అనుకోని ప్రమాదం, అనుకోని సంఘటన కారణంగా కృష్ణవేణి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కుటుంబాన్ని రోడ్డున పాలు చేసేసింది. ఎందుకంటే దిక్కులేని ఆ బిడ్డలకి తల్లి అని ఎవరిని పిలుస్తారు, అమ్మ అని ఎవరిని పిలవగలరు? తల్లి లేని లోటునైతే మాత్రం చేసిపోయిందని చెప్పుకోవచ్చు. భార్య భర్తల మధ్య గతంలో గొడవలు అయ్యాయి. సో దానికైతే పెద్దలు కూడా సర్ది చెప్పారు. ప్రతి చిన్న విషయానికి కూడా కృష్ణవేణి చాలా ఫీల్ అయిపోవడం, భర్తతో తగుపడడం అలవాటు అయిపోయినప్పుడు కూడా కృష్ణవేణి యొక్క తల్లిదండ్రులు కూడా అమ్మ ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మంచిగా ఉండాలి, భార్య భర్తలు అందులో 2 పిల్లలు కూడా ఉన్నారని చాలాసార్లు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ నిన్న ఏదైతే లక్షవారం చేతన్ ఆదిత్యకి ఒక ఫోన్ కాల్, నీ భార్య మరణించింది, మంటల్లో కాలిపోయి బూడిదైపోతుంది అనేసి. అక్కడి నుండి ఎవరైతే చేతన్ ఆదిత్య ఉన్నారో కోర్టు నుండి ఇంటికి వెళ్ళేలోపు 1,00,000 ప్రశ్నలు. అసలు ఎందుకు, ఎలా కాలిపోయింది, ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఎవరైనా హత్య చేశారా, ఏంటి షార్ట్ సర్క్యూట్ అయిందా, లేదంటే గ్యాస్ లీక్ అయ్యి ఏమైనా ప్రమాదం జరిగిందా, ఎందుకు ఇలా చేస్తుంది, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని 1,00,000 ప్రశ్నలతో ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా మంటల్లో కాలిపోయిన ఆ భార్యను చూసిన తర్వాత భర్తకి నోటంట మాట రాలేదు. అసలు ఏం జరిగిందని చుట్టుపక్కల అడగా అప్పటి వరకు కూడా బాగానే ఉంది కృష్ణవేణి. సో పని మనిషి కూడా వచ్చింది, ఆమెతో మాట్లాడింది, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఫోన్లో మాట్లాడి లోపలికి వెళ్ళింది. ఇంతలోనే మొత్తం పొగలంతా అల్లుకున్నాయి. ఆ ఆర్తనాదాలు, కేకలు కూడా వినిపించాయి. ఏంటని చూసేసరికి మంటల్లో కాలిపోతున్న కృష్ణవేణి చూసి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని ఇచ్చాం. వాళ్ళు వచ్చినప్పటికే జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. అసలు మా చేతుల్లో ఏమీ లేనట్టు అయిపోయింది, చూస్తుండగానే బూడిదైపోయింది అన్నట్టు, కాలి బూడిదైపోయింది, ఆమె శవం కూడా గుర్తుపట్టలేనంత భయంకరంగా మారిపోయిందని స్థానికులు చెప్పేసరికి ఒక్కసారిగా కృష్ణవేణి తల్లిదండ్రులు అదేవిధంగా చేతన్ ఆదిత్య కూడా షాక్ గురయ్యారు. ఇంత చిన్న తగాదాలకు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె యొక్క పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచించినట్టయితే ఇప్పుడు ఆ పిల్లలు అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారు. నేను ఎవరిని చూపించాలంటూ అక్కడ గుండెలు పగిలేలా రోధిస్తున్న భర్తను చూస్తే ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టారు. అదేవిధంగా ఇప్పటి వరకు బాగానే ఉంది నా కూతురు, అప్పటి వరకు మాట్లాడింది, అలాంటిది ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏమిటని తల్లిదండ్రులు ఆగమేఘాల మీద వచ్చి కూతురుని చూసేసరికి వారికి ఇంకా నోటంట మాట రాని పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాం, ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే, ఏ చిన్న తగాదా అయినా సరే ఒకటే డెసిషన్, సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఇంకే ప్రాబ్లం ఉండదు అని. కానీ వారు నమ్ముకున్న పిల్లలు ఏమవుతారు, ఆ తల్లిదండ్రులు ఏమవుతారు, ఇంకా బోల్డ్ లైఫ్ లీడ్ చేసుకోవాలి. ఆ లైఫ్ అంతా కూడా పిల్లలు ఎలా లీడ్ చేస్తారు, వారికి మంచి చెడులు చెప్పింది ఎవరైనా ఒక్క ఆలోచన ఉన్నట్టయితే ఎవరైనా కావచ్చు, అటు భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంత ప్రమాదం వాటిల్లుతుందో, లైఫ్ ఎటుపోతుందో కూడా తెలియని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే మాత్రం అది ఒప్పుకోక తప్పదు. సో సంఘటన చూసిన తర్వాత పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కృష్ణవేణి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, లేదు కృష్ణవేణియే తీసుకుందా, లేదు ఎవరైనా హత్య చేశారా, ఇంకా ఇతరాత్ర కారణాలు ఏమున్నాయా, అసలు గొడవ ఎందుకు జరిగింది, భర్తతో కృష్ణవేణి ఎలా ఉండేదని అనేక రకాల కోణాల్లో కూడా అక్కడ ఉన్న గ్రామస్తుల్ని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. సో ఏదైతేనే కృష్ణవేణి మృతి చెందడం కారణంగా గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. కృష్ణవేణి యొక్క కొడుకు కూతురు కూడా అమ్మ కావాలంటూ ప్రతి ఒక్కరిని అడగడం, ప్రతి ఒక్కరి కన్నీరు తెప్పించే పరిస్థితి అక్కడైతే మాత్రం కనిపించిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి